హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓయ్ మర్దల్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పలావ్ రైస్ అండి. మనం చికెన్ కర్రీస్ లెగ్ కానీ చేపల కర్రీస్ లెగ్ కానీ సూపర్ టేస్టీగా ఉండే పలావ్ రైస్. నేను బియ్యం 2 టైమ్స్ వాష్ చేసుకొని తీసుకున్నానండి. పలావ్ రైస్లోకి కావాల్సిన ఐటమ్స్ మనం వచ్చేసి ఇప్పుడు ఒకటి టమాటాకాయ అనేది శుభ్రం చేసి సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు అన్నీ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి సన్నగా. మనం ఇప్పుడు స్టవ్ మీద చెరవ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక మనం పచ్చిమిర్చి అనేది వేసుకోవాలండి. పచ్చిమిర్చి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ అనేది వేసుకోవాలండి. మనం అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అనేది వేసుకోవాలండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి. ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా మనం ఇప్పుడు వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి టమాటాలు మెత్తబడేంత వరకు. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. మనం వేసుకొని కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకు బాగా ఏగిపోయినాయండి. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా చెక్క, లవంగాలు, మసాలా దంచి పెట్టుకోవాలండి. దంచి పెట్టుకున్న పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అనేది వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 మినిట్ బాగా నూనెలో వేగనివ్వాలండి. ఇప్పుడు వచ్చేసి మనం కొద్దిగా 2 బిర్యానీ ఆకులు వేసుకున్నామండి. మనకు తర్వాత అనేది బాగా ఎగిపోయిందండి. ఇప్పుడు మనము బియ్యానికి 1 గ్లాస్ తీసుకున్నట్లయితే 2 గ్లాసుల వాటర్ని తీసుకోవాలండి. అలా మనము వాటర్ అనేది వేసుకోవాలి. మనం తీసుకున్న బియ్యాన్ని బట్టి వాటర్ వేసుకున్న తర్వాత అండి మనము బియ్యం అనేది వేసుకొని బాగా కలుపుకోవాలండి. స్టెప్ బై స్టెప్ నేనైతే బియ్యం వేసుకుంటున్నానండి. ఇప్పుడు వచ్చేసి మనం బియ్యం అన్నీ మొత్తం వేసేసాము. ఇప్పుడు నేనైతే అందాజుగా చేత్తోనే పెడతానండి. మనకు వచ్చేసి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నట్లయితే మనకు 5 మినిట్స్కు బాగా ఉడికిపోయిందండి. పొంగు వచ్చేసింది. మనం ఇప్పుడు కొబ్బరి పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి ఫ్లేమ్ వచ్చేసి మనం మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మనం లో ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్ ఉడికించుకున్నామండి. మనకు రైస్ అనేది రెడీ అయిపోయింది. బాగా ఉమ్మగిలిపోయిందండి అన్నము. ఇప్పుడు మనకు పలావ్ రైస్ రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మంచి ఫ్లేవర్తో ఉంటుందండి. పలావ్ రైస్ అనేది చికెన్ కర్రీ, మటన్ కర్రీ, చేపల పులుసులకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎగ్ కర్రీకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఆలు కర్రీతో సర్వ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.